ఇక ఎంపీ అవ్వడానికి బీజేపీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పురంధరేశ్వరి ప్రయత్నిస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తున్నారని పురంధరేశ్వరి బాధపడుతున్నారు. పరిమితికి మించి అప్పులు చేస్తే ఢిల్లీలో ఫిర్యాదు చేయొచ్చు కదా అని ఆయన అన్నారు. చంద్రబాబు 150 కోట్లకు గుడివాడ సీటును ఎన్ఆర్ఐకు అమ్ముకున్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బల అమెరికా ఎన్ఆర్ఐకు గుడివాడ ప్రజలు బుద్ధి చెబుతారని కొడాలి నాని పేర్కొన్నారు. ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఏమన్నా ఉంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకోవచ్చు. మేము ఆర్బీఐ నిబంధనల ప్రకారం మా రాష్ట్రానికి ఎంతైతే అప్పు చేస్తామో అంత అప్పే చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంలో అధికారులు ఉంది, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. మేమేమన్నా ఎక్కువ పరిమితికి మించి రుణం తీసుకుంటే దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయొచ్చు, ఆపవచ్చు కూడా. ఊరికినే సొల్లు కబుర్లు. పురంధరేశ్వరి మేము తాకట్టు రాష్ట్రాన్ని పెడతాం కాదు. పురంధరేశ్వరి ఆవిడ ఎంపీ అవటం కోసం తెలుగుదేశం పార్టీకి బీజేపీని తాకట్టు పెట్టాలని చూస్తుంది. ఆవిడ బీజేపీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి ఆవిడ మరిదికి ఆవిడ ఎంపీ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. బీజేపీ శ్రేణులు, బీజేపీ పెద్దలు కూడా ఈవిడ చేసేటువంటి కార్యక్రమాలు మరి కనిపెట్టారు. రేపు రాబోయే రోజుల్లో బీజేపీ వాళ్ళు ఆవిడ పదవి కూడా ఓడగొడతారు. ఆవిడికి ఒక ఎన్టీ రామారావు కూతురుగా పుట్టి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్ర మంత్రి అయ్యి మళ్ళీ ఆ పార్టీని సంకనాకిచ్చేసి మళ్ళీ వచ్చి బీజేపీలో చేరి ఏదో రకంగా పదవులు సంపాదించుకోవాలి, బీజేపీ సంకనాకిపోయినా పర్వాలేదని చెప్పి ఆవిడ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలు ఉమ్మేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకటే, పార్టీలో పనిచేసినా చేయకపోయినా, పార్టీ కోసం వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నా, పార్టీ కోసం వాళ్ళు నిరంతరం వాళ్ళ సొంత పనులు కూడా వదిలేసి పార్టీ కోసం పనిచేసినా చంద్రబాబు నాయుడు సీట్లు అమ్ముకుంటున్నాడు. గుడివాడ సీటే తీసుకోండి. గతంలో అవినాష్ని తీసుకొచ్చి పెట్టాడు, డబ్బులు ఖర్చు పెడతాడని చెప్పి. అతను ఓడిపోయినాక అతను వెళ్ళిపోవటం, విజయవాడ నుంచి తీసుకొచ్చాడు, మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాడు. అక్కడ వైసీపీలో చేరి వైసీపీ తరఫున అతను ఫైట్ చేస్తున్నాడు. మళ్ళీ ఈ సీటును మళ్ళీ అమ్మేశాడు. ఒక ఎన్ఆర్ఐకి ఒక 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి 5 సంవత్సరాలు పనిచేసినటువంటి రాయ వెంకటేశ్వరరావు కానీ, ఇక్కడ ఉన్నటువంటి